Hello, children. How are you all? I hope you all are very good. Have you watched today English class? Very good. Then, welcome back to our worksheets. Children, did you get the answer about what is a tree? మీకు ట్రీ అంటే ఏంటో తెలిసిందా? Now, just we will rewind our lesson within few seconds. After that, we may go to our worksheets. ఒకసారి ఈనాటి మన లెసన్ని రివైండ్ చేసుకుందాం. వాట్ ఈజ్ ఎ ట్రీ? అమ్ము ఈజ్ వెరీ బిజీ ఇన్ రైటింగ్ హర్ నోట్బుక్ because her teacher told her to write about what is a tree. Just then, Bittu gave her a answer. For me, a tree is a friend. Just then, Ammu got an idea. She wanted to ask others about what is a tree. Ammu and Bittu set out to ask others. అమ్ము అండ్ బిట్టు ఇద్దరూ కూడా ట్రీ అంటే ఏంటో వేరే వాళ్ళని అడగడం కోసం బయటకి వెళ్ళారు. దే ఆస్క్డ్ మెనీ పీపుల్ అబౌట్ ఎ ట్రీ. ఎ ఫార్మర్ రిప్లైడ్ అబౌట్ ఎ ట్రీ. ఇట్ ఈజ్ ఎ ప్లావ్ టు మేక్ మై ఫీల్డ్ రెడీ. నా దృష్టిలో చెట్టు అంటే పొలాన్ని రెడీ చేసుకోవడానికి నేను ఉపయోగించేటువంటి నాగలి. ప్లావ్ అంటే నాగలి. ఫీల్డ్ పొలం. ఫిషర్మ్యాన్ రిప్లైడ్, ఇట్ ఈజ్ ఎ బోట్ టు క్యారీ మీ అక్రాస్ వాటర్స్. నా దృష్టిలో చెట్టు అంటే నీటిని దాటడానికి నేను ఉపయోగించేటువంటి పడవ. క్యారీ అంటే మోసుకుపోవడం. హోమ్ మేకర్ రిప్లైడ్, ఇట్ ఈజ్ ఎ ఫైర్వుడ్ టు కుక్ మీల్స్ ఫర్ మై ఫ్యామిలీ. నా దృష్టిలో చెట్టు అంటే ఆహారం వండడానికి ఉపయోగించే వంట చెరుకు. వంట చెరుకు అంటే కట్టెలు. ఫైర్వుడ్ వంట చెరుకు. ట్రావెలర్ రిప్లైడ్, ఇట్ ఈజ్ షేడ్. ఇట్ ఈజ్ లైక్ అంబ్రెల్లా ఫర్ మీ. నా దృష్టిలో చెట్టు అంటే నీడ. అది నాకు గొడుగులాగా ఉపయోగపడుతుంది. అమ్మోస్ ఫ్రెండ్స్ రిప్లైడ్, ఇట్ ఈజ్ ఎ ప్లేస్ ఫర్ అస్ టు ప్లే. మా దృష్టిలో చెట్టు అంటే మనం ఆడుకోవడానికి ఉన్నటువంటి ఒక స్థలం. జస్ట్ దెన్ ఎ ప్యారెట్ రిప్లైడ్, ఇట్ ఈజ్ ఎ ప్లేస్ ఫర్ మీ టు లివ్. ఇట్ ఈజ్ మై ఫుడ్ టు ఈట్. అప్పుడే ఒక చిలుక సమాధానం చెప్పింది, చెట్టు అంటే నేను నివసించడానికి ఉండే ఒక స్థలం. అంతేకాకుండా చెట్టే నాకు ఆహారం. మంకీ ఆల్సో రిప్లైడ్ సేమ్. నౌ అమ్ము అండ్ బిట్టు దే నో అబౌట్ ఎ ట్రీ. ఇట్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. ఇట్ ఈజ్ అవర్ లైఫ్. Children, are you ready to do worksheet? Let's go to our worksheets. When Ammu asked what a tree is, different people gave different answers. What are they? అమ్ము చెట్టు అంటే ఏంటి అని అడిగినప్పుడు డిఫరెంట్ పీపుల్ గేవ్ డిఫరెంట్ ఆన్సర్స్. వివిధ రకాల ప్రజలు వివిధ రకాల సమాధానాలు చెప్పారు కదా, అవి ఏంటి? ఇక్కడ చూడండి పిల్లలు, ఫార్మర్, ఫిషర్మ్యాన్, హోమ్ మేకర్, ట్రావెలర్, చిల్డ్రన్, ప్యారెట్. వీళ్ళంతా కూడా అమ్ముకి ఏమని సమాధానం చెప్పారో ఇక్కడ మనం రాయాలి. వాట్ డిడ్ ఫార్మర్ రిప్లైడ్? ఫార్మర్ ఏమని సమాధానం చెప్పాడు? ఎస్, వెరీ గుడ్. ఇట్ ఈజ్ ఎ ప్లావ్ టు మేక్ మై ఫీల్డ్ రెడీ. అదేవిధంగా మిగతా అందరి యొక్క సమాధానాలు కూడా ఇక్కడ రాయండి పిల్లలు. నెక్స్ట్ బిట్, వొకాబులరీ. ట్రీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. చెట్లు మనకి చాలా ఉపయోగమైనటువంటివి.
దే హెల్ప్ అస్ ఇన్ మెనీ వేస్. అవి మనకు చాలా రకాలుగా ఉపయోగపడతాయి. హౌ డు దే హెల్ప్ అస్? అవి మనకు ఎలా ఉపయోగపడతాయి? కంప్లీట్ ద వర్డ్ వెబ్ గివెన్ బిలో. కింద ఇచ్చినటువంటి వర్డ్ వెబ్ని మీరు మీ సమాధానాలతో కంప్లీట్ చేయండి పిల్లలు. కింద వర్డ్ వెబ్లో ఏమని ఇచ్చారు? యూజెస్ ఆఫ్ ఎ ట్రీ. చెట్ల యొక్క ఉపయోగాలు ఏంటో మనం ఇక్కడ రాయాలి. చెట్ల యొక్క ఉపయోగాలు ఏంటి పిల్లలు? ఇట్ గివ్స్ అస్ షేడ్. చెట్లు మనకి నీడని ఇస్తాయి. ఇదే విధంగా మిగతా సమాధానాలన్నీ కూడా ఇక్కడ రాయండి. నెక్స్ట్ బిట్. ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ట్రీస్ ఆర్ యూస్ఫుల్ టు అస్ ఇన్ డిఫరెంట్ వేస్. చెట్ల యొక్క అన్ని భాగాలు కూడా మనకి ఏదో రకంగా ఉపయోగపడతాయి. డ్రా ద పార్ట్ అండ్ రైట్ దేర్ యూజెస్. మీరు చెట్టు యొక్క ఏదో ఒక భాగం గురించి డ్రా చేసి వాటి యొక్క ఉపయోగాన్ని రాయాలి. వన్ ఈజ్ డన్ ఫర్ యూ. చిల్డ్రన్, వాట్ ఈస్ దిస్ పిక్చర్? దీస్ ఆర్ లీవ్స్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ప్లాంట్ ఆఫ్ దీస్ లీవ్స్? ఎస్, it is a neem tree. Children, you have to write neem at the name place. Children, what are the uses of neem leaves? These are useful to us as medicine, pesticides, manure. In this way, you have to draw a fruit picture, a root picture, and a flower picture. After that, write their name and uses of those. ఇక్కడ ఒక ఫ్రూట్, రూట్, ఫ్లవర్ ఈ మూడింటికి సంబంధించినటువంటి ఏవైనా పిక్చర్స్ డ్రా చేసి వాటి యొక్క పేర్లు మరియు ఉపయోగాలు కింద రాయాలి. నెక్స్ట్ బిట్. రైట్ ద నేమ్స్ ఆఫ్ ప్లాంట్స్ ఆర్ ట్రీస్ ఫ్రమ్ విచ్ యు గెట్ ద ఫాలోయింగ్. చిల్డ్రన్, you get fruits, vegetables, flowers, leafy vegetables from plants or trees. పిల్లలు, మీరు చెట్ల నుండి ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్లవర్స్, లీఫీ వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా పొందుతున్నారు. సో రైట్ ద ప్లాంట్ నేమ్స్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్లవర్స్, leafy vegetables. Children, here you have to write fruits plants names which are giving us fruits. Here you have to write vegetable plant names. Here you have to write flower plant names. And here you have to write leafy vegetable plant names. Children, you have to answer all these questions in your textbook, which are having page numbers 35, 36 and 37. Children, next our topic is grammar topic. Look at the pictures given on the page 33 and 34. Answer the following questions using the hints given. మీ టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 33 అండ్ 34లో ఉన్నటువంటి పిక్చర్స్ని బేస్ చేసుకొని మీరు ఇక్కడ ఆన్సర్స్ అనేది రాయాలి. మీరు ఆన్సర్స్ రాయడం కోసం ఇక్కడ హింట్స్ కూడా ఇచ్చారు. కాబట్టి ఆ హింట్స్ని బేస్ చేసుకొని మీరు ఆన్సర్స్ అనేది ఇక్కడ రాయాలి. ఫస్ట్ క్వశ్చన్. వేర్ ఈజ్ అమ్ము సిట్టింగ్ ఇన్ ద ఫస్ట్ పిక్చర్? Where is Ammu sitting in the first picture? Our hint is under. Under ante enti? Kinda. Then where is Ammu sitting? Yes, very good. Under the tree. Second question. Where is Bittu standing in the second picture? Where is Bittu standing? And our hint is beside. Beside ante
Pakkana. Then where is Bittu standing? Yes, beside Ammu. Now third question is, where is Bittu in the third picture? Tell me children, where is Bittu standing in the third picture? Our hint is between. Between అంటే మధ్యన, ఇద్దరి మధ్యన ఉన్నప్పుడు between అనే వర్డ్ యూజ్ చేయాలి. Now tell me children, where is Bittu in the third picture? Yes, between Ammu and fisherman. Next, fourth question. Where is the stove in the fourth picture? Tell me children, where is the stove? Our hint is behind. Behind ante venaka. Now tell me, where is the stove? Yes, very good. Behind the woman. Next, fifth question. Where are the travelers' belongings in the fifth picture? Tell me children, where are the travelers' belongings? Our hint is in. In ante lopala. Now tell me, where are the travelers' belongings? Yes, in the bundle. Next, sixth question. Where is the monkey in the sixth picture? Our hint is on. On ante paina. Now tell me children, where is the monkey in the sixth picture? Yes, very good. On the tree. Children, you said all answer correctly. So you have to write next bit. I will give hints. Those are on, in, under, beside, between, behind. Just now we learnt about all these. ఇందాకే మనం వీటి గురించి నేర్చుకున్నాం. These are all called as prepositions. వీటన్నిటినీ కలిపి ప్రిపోజిషన్స్ అంటారు. ఇలాంటి ప్రిపోజిషన్స్ ఇంకా చాలా ఉంటాయి. ఇప్పుడైతే వీటిని ఆధారంగా చేసుకొని నెక్స్ట్ బిట్ మీరు రాయండి. అవర్ నెక్స్ట్ బిట్ ఈస్, look at the picture given below. Fill in the blanks with appropriate words. Prepositions. Children, look at this picture and observe carefully. I will give you 10 seconds time. Okay children, now observe these questions. ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్స్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి పిల్లలు. యూ హ్యావ్ టు ఆన్సర్ దీస్ క్వశ్చన్స్ విత్ హెల్ప్ ఆఫ్ ద పిక్చర్ దట్ విచ్ యూ సా జస్ట్ నౌ అండ్ యూ కీప్ ద హింట్స్ ఇన్ యువర్ మైండ్. ఫస్ట్ క్వశ్చన్, ద పిల్లో ఈజ్ డాష్ ద సోఫా. ద బాల్ ఈజ్ డాష్ ద టేబుల్. The cat is dash the table. The boy is dash the sofa. The carpet is dash the floor. The lamp is dash the table. The flowers are dash the vase. The table is dash the chair and the sofa. Children, you have to write correct answers in the following blanks with appropriate prepositions by using hints on, in, under, beside, between, behind. Okay children, you have to write these answers in your textbook. I think you understood very well. So you may write these answers in your textbook and show to your teacher. If you have any doubts, ask your teacher. Okay children, bye. We will meet in next class. Thank you.